ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా సామాన్య భక్తుల దర్శనానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. జనవరి 1న ప్రముఖుల దర్శనాలను పరిమితం చేసి లఘు దర్శనం మాత్రమే కల్పిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచే సామాన్య భక్తులను కంపార్ట్మెంట్లోకి అనుమతించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీటీడీ ఈవోతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి ఇప్పుడు. అధిక సంఖ్యలో తరలి వచ్చే భక్తులకు దర్శనాలకు ఇబ్బంది లేకుండా ఏ విధమైన ఏర్పాట్లు చేసింది అనే విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్నో తెలుసుకుందాం. సార్, జనవరి 1వ తేదీన అదేవిధంగా ఈ ఏడాది 1వ తారీఖున ఆదివారం కలిసి వస్తుంది. దీంతో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే అవకాశం ఉంది. మనం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏ విధమైన ఏర్పాట్లు చేశాం? ఓం నమో వెంకటేశాయ. ముందుగా శ్రీవారి భక్తులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో స్వామివారి ఆశీస్సులు భక్తులందరికీ మెండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఈ సంవత్సరం జనవరి 1 ఆదివారం నాడు వస్తూ ఉంది. ఆ రోజున భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి వచ్చిన వారందరికీ కూడా అదే రోజు దర్శనం కలుగు చేయాలనే ఉద్దేశంతో టీటీడీ అనేక చర్యలు తీసుకుంటా ఉంది. జనవరి 1వ తేదీన అన్ని రకాల ఆర్జిత సేవలను ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా మనం క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ రోజు రెండే ఉంటాయి. ఒకటి సర్వదర్శనము, రెండోది నడక మార్గంలో వచ్చేవాళ్ళకి దర్శనం అన్నమాట. ఉదయం 4 గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభం అవడానికి అవకాశం ఉంది. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 1వ తేదీ రాత్రి దాదాపు 12 గంటల వరకు కూడా దర్శనం జరుగుతుంది. ఎక్కువ సమయం సర్వదర్శనానికి సామాన్య భక్తుల దర్శనానికి ఉంటుంది కాబట్టి ఇంతకుముందు భక్తులు వచ్చిన నంబర్ను దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా వచ్చిన వారందరికీ కూడా దర్శనం లభిస్తుంది. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదంలో కానివ్వండి, ప్రసాదంలో కానివ్వండి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండటానికి తిరుమల తిరుపతి దేవస్థానం పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. వసతికి సంబంధించి అందుబాటులో ఎక్కువ రూములు ఉంచామా? ఆన్లైన్లో ఉంచిన రూములను ఏమైనా తగ్గించి నేరుగా వచ్చే వాళ్ళకి అవకాశం ఏమైనా కల్పిస్తున్నామా? ముఖ్యంగా మనకి తిరుమలలో దాదాపు 7,000 రూమ్స్ ఉన్నాయి. అడ్వాన్స్ రిజర్వేషన్ కింద 2,000 రూములని మనం ఎప్పుడు ఉంచుతూ ఉన్నాము. దాన్ని సగానికి తగ్గించడం జరిగింది. మరి ఇదే కాకుండా పిలిగ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అంటే యాత్రికుల వసతి సముదాయం 4 ఉన్నాయి. అలాంటివి దాంట్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు ఉండడానికి అవకాశం ఉంది. మరి వచ్చిన భక్తులు దర్శనం కానీ వెంటనే వెళ్ళిపోతారు కాబట్టి వసతి అనేది ముఖ్యంగా జనవరి 1న అంత ఎక్కువ సమస్యగా ఉండడానికి అవకాశం లేదు. అన్నదానానికి సంబంధించి అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి ఒక నిత్యాన్నదాన సత్రంలోనే కాకుండా వేరే ప్రాంతాల్లో కూడా ఏమైనా ఏర్పాటు చేస్తున్నాం? ఇప్పుడు మనకి అన్నప్రసాద కేంద్రంలో ఒకేసారి 4,000 మంది భోజనం చేయడానికి అవకాశం ఉంది. అక్కడ కూడా ఏంటేం చేస్తామంటే ఈసారి కర్డ్ రైసు అదేవిధంగా బిసిబెల్ల బాత్ ఇచ్చినట్లయితే ఎక్కువ మందికి షార్ట్ టైంలో మనం భోజనం పెట్టడానికి అవకాశం ఉంటుందని ప్లాన్ చేస్తున్నాము. ఉదయం 4 గంటల నుంచే అక్కడ అన్నప్రసాద కేంద్రంలో కూడా టిఫిన్ లాంటిది సర్వ్ చేస్తాం. ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు. తర్వాత ఏంటంటే మామూలుగా ఈ సాంబార్ రైస్ కానివ్వండి, కర్డ్ రైస్ కానివ్వండి ఇస్తాం. ఇవే కాకుండా కంపార్ట్మెంట్స్లో వెయిట్ చేసే భక్తులకు, క్యూ లైన్లో వెయిట్ చేసే భక్తులకు కూడా అన్నప్రసాదాలు అందించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో డిమానిటైజేషన్ జరిగిన తర్వాత తిరుమల వచ్చిన భక్తులకి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో కొన్ని చోట్ల ఎడిషనల్ అన్నప్రసాద కేంద్రాలను కూడా ఏర్పాటు చేసాం. వాటిని కూడా మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఆన్లైన్లో దాదాపు 25,000 టికెట్లు మనం విక్రయిస్తున్నాం. సో ఈ జనవరి 1 రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ఆన్లైన్లో కేటాయించిన టికెట్లను తగ్గించినామా, లేకపోతే ఎంత మేర మనం ఆన్లైన్లో ఇవ్వాలి? ఇప్పుడు జనవరి 1న మనము శీఘ్ర దర్శన టికెట్లు 11,000 వరకు కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా రిలీజ్ చేసిన తర్వాత 3-4 రోజుల్లో బుక్ చేసుకున్నారు. మరి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇంకేదైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుందా అనేది రేపు ఆలోచించి దాన్ని బట్టి చర్య తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకు ప్రముఖులు, అత్యంత ప్రముఖులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. అదేవిధంగా వారికి సిఫార్సు లేఖలు కూడా ఉంటాయి కదా. అంటే ఆ సిఫార్సు లేఖలకు కేటాయించే అంశంపై ఏ విధమైన మనం పరిమితులు విధిస్తున్నాం అంటారు? విఐపీస్ ఎవరైతే ఉన్నారో వారు పర్సనల్గా వచ్చినట్టయితే వారితో పాటు కొంతమందిని అలౌ చేస్తాం తప్ప సిఫార్సు లేఖలను మనం స్వీకరించడం జరగదు. తిరుమలలో కానీ తిరుపతిలో కానీ గదుల కేటాయింపుకు సంబంధించి మనం ఇస్కాకు, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
నిర్వహిస్తున్న నేపథ్యంలో మనం తీతిది నుంచి ఎక్కువ రూములు కేటాయిస్తున్నాం. ఆ ప్రభావం భక్తుల మీద లేకుండా ఉండడానికి మనం ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నాం? తిరుపతిలో టీటీడీకి కొన్ని గెస్ట్ హౌస్ ఉన్నాయి, అదేవిధంగా విద్యా సంస్థలు ఉన్నాయి, దాంట్లో కూడా మన హాస్టల్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ముఖ్యంగా మన హాస్టల్స్ని మెరుగుపరిచి అక్కడ హాస్టల్ రూమ్స్ కనుక ఈ పార్టిసిపెంట్స్కి ఇచ్చినట్టయితే బాగుంటుందనే ఉద్దేశంతో 1285 రూమ్స్ మన హాస్టల్స్లో ఇస్తున్నాము. వాటిని మనం ఎప్పుడు కూడా భక్తులకు కేటాయించేది కాదు. ఇప్పుడు స్టూడెంట్స్కి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ 1285 రూమ్స్ వాళ్ళకి ఇస్తున్నాము. అదేవిధంగా మనకి విష్ణు నివాసము, శ్రీనివాసంలో 800 రూమ్స్ వరకు కూడా మనం అక్కడ ఇస్తున్నాం. అది కూడా భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం. అడ్వాన్స్ రిజర్వేషన్ కొంతవరకు తగ్గించుకుని వాటిని, ఇది ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం తిరుపతిలో జరుగుతుంది కాబట్టి టీటీడీ తన వంతు సహాయాన్ని వారికి అందజేయాలనే ఉద్దేశంతో ఈ రూమ్స్ అన్నీ కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అంటే సార్, మనకు దాదాపు 12-13 వేల మంది ప్రతినిధులు సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు హాజరవుతున్నారు. వాటిలో అధిక శాతం మంది స్వామివారి దర్శనానికి వచ్చేందుకు అవకాశం ఉంది. ఆ రద్దీని, మనం భక్తుల రద్దీని, సైన్స్ కాంగ్రెస్కి వచ్చే ప్రతినిధుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మనం దర్శన ఏర్పాట్లు మనం ప్రత్యేకంగా ఏమైనా తీసుకుంటున్నాం? 4, 5, 6, 7 తేదీల్లో కొంతమందికి మనం బ్రేక్ దర్శనం ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా వచ్చిన పార్టిసిపెంట్స్లో ఎక్కువ మంది శీఘ్ర దర్శనం అంటే 300 రూపాయల దర్శనానికి కూడా వాళ్ళకి కావాల్సిన స్లాట్స్లో కేటాయించమని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దానికి అనుగుణంగానే మనం వారికి కావాల్సిన దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. బట్ ఇవన్నీ కూడా మనకి మామూలుగా వచ్చే భక్తులకు, తిరుమల వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆయా రోజుల్లో కూడా దాదాపు వచ్చిన రోజునే దర్శనం అయ్యే విధంగా టీటీడీ కొంత ఎఫిషియన్సీని పెంచుకొని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో తరహాలోని ఈ ఏడాది కూడా జనవరి 1 వైకుంఠ ఏకాదశి జనవరి 8 రోజున ప్రముఖులు, అత్యంత ప్రముఖులకు లఘు దర్శనంతో పాటు నేరుగా వారి వస్తేనే వారికి బ్రేక్ దర్శనం అవకాశం కల్పిస్తామన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వినారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.